Hi friends, welcome to Physics Villa 319 YouTube channel. Yesterday some of the people asked to me, please explain the essential of the physics bits. So I will start them. The first one is, which physicist formulated the laws of motion including the famous three laws of motion ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ నేమ్ ఏంటి? ఆ ఫిజిసిస్ట్ యొక్క నేమ్ ఏంటి? సర్ ఐజక్ న్యూటన్. ఆల్రెడీ తెలుసు, న్యూటన్ విల్ బి ఇంట్రడ్యూస్. వన్ ఆఫ్ దిమ్ ఈస్ గ్రావిటేషన్, అనదర్ వన్ ఈజ్ న్యూటన్ విల్ బి ఇంట్రడ్యూస్ త్రీ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ వన్ ఈజ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ వన్ ఈజ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, third one is Newton third law of motion. These three motions will be explained. What about means motion of a object. If you take one object, that object how to move and how much amount of external force act on it, and what about the force, what about the mass, what about the acceleration, it will be explained Sir Isaac Newton. The second one, which theory introduced the concept of time dilation and relativistic effects of at high speed. Which theory introduced in the concept of time means related to time dilation and relativistic effect. These two are will explain in only for special theory of relativity. Only special theory of relativity లో మాత్రమే టైం డిలేషన్ అండ్ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ది థర్డ్ వన్, what fundamental force is responsible for keeping a planets in orbit around the sun. What fundamental force, ఏ ఫండమెంటల్ ఫోర్స్ అనేది ఈజ్ రెస్పాన్సిబుల్ మీన్స్ ఉపయోగపడుతుంది ఫర్ కీపింగ్ ప్లానెట్స్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ది సన్ చుట్టూ రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవ్వడానికి ఉపయోగపడే ఫండమెంటల్ ఫోర్స్ ఏది? మనందరికీ తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఫోర్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ సర్ ఐజక్ న్యూటన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫిజిక్స్? సింపుల్లీ ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. ఫిజిక్స్ అంటే ఏంటంటే నేచర్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే ఫిజిక్స్ అంటాం. సో అయితే నేచర్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించేవి ఏంటంటే ఆబ్జెక్ట్స్ మీన్స్ ఎవరీ మ్యాటర్, స్టడీ ఆఫ్ మ్యాటర్, ఆ మ్యాటర్కు ఉన్న ఎనర్జీ, అది ఆక్యుపై చేసే స్పేస్ అండ్ టైం, అంత టైంలో రీచ్ అవుతుంది, దాని ప్లేస్ చేంజింగ్ కూడా ఎంత టైంలో జరుగుతుంది అన్నదాన్ని అంటే టోటల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నేచర్. వాట్ ఈస్ ద ఫిజిక్స్ మీన్స్ స్టడీ ఆఫ్ మ్యాటర్ హ్యావింగ్ హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ వాట్ అబౌట్ ద స్పేస్, అది స్పేస్లో ఎక్కడుంది, ఎంత డిస్టెన్స్లో చేంజ్ అవుతుంది, అండ్ ఎంత టైంలో చేంజ్ అవుతుంది. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే ఫిజిక్స్ అంటారు. వాట్ డస్ థర్మోడైనమిక్ స్టడీ? థర్మోడైనమిక్ అనేది స్టడీ చేస్తుంది దేని గురించి? థర్మోడైనమిక్స్ ఎప్పుడు దేని గురించి స్టడీ చేస్తుందని అంటే హీట్ అండ్ ఎనర్జీ. థర్మో అంటేనే మీనింగ్ ఏంటి అంటే హీట్. థర్మో అంటే రిలేటెడ్ టు హీట్. వాట్ డస్ థర్మోడైనమిక్స్? థర్మో అండ్ డైనమిక్స్ ఈ రెండిట్లు దేని గురించి స్టడీ చేస్తున్నాయి అంటే హీట్ అండ్ ఎనర్జీ. మీన్స్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హౌ టు ట్రాన్స్ఫర్ hot body to cold body, and then give some external energy. That heat will be transferred from cold body to hot body to cold body. How to transfer energy in the form heat in the form of energy. Heat అనేది ఎనర్జీ యొక్క రూపం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ ఫిజిక్స్? ఫిజిక్స్లో మనం యూజ్ చేసే డిఫరెంట్ మెజర్మెంట్స్ యొక్క పర్పస్, అవసరం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ ఫిజిక్స్? ఫిజిక్స్లో యూజ్ చేసే డిఫరెంట్ మెజర్మెంట్స్ యొక్క పర్పస్, ఉపయోగం ఏంటి? టు ప్రొవైడ్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. ఎప్పుడైనా మెజర్మెంట్ యొక్క యూజ్ ఏంటి అని అంటే, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ బాడీ ఆర్ సంథింగ్, యూ కెన్ మెజర్ దట్ వెయిట్. ఇట్ వెయిట్ విల్ బీ
నువ్వు యాలోజిన్ చేసుకుంటే సపోజ్ 5 kgs ఉంది, 6 kgs ఉంది అని అంటావు, బట్ యూ డస్ నాట్ హ్యావ్ ద క్లారిటీ అబౌట్ దట్. ఎగ్జాక్ట్గా తెలియదు. ఆ ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చేదాన్నే మెజర్మెంట్ అంటాం. దేన్నైనా యూజ్ చేసేటప్పుడు మెజర్మెంట్ సహాయంతో ఏం చేయొచ్చు అని అంటే యాక్యురేట్ అంటే ఖచ్చితమైన వాల్యూ అనేది మనకి వస్తుంది. సపోజ్ వెయిట్ మెషిన్ ఎక్కి వెయిట్ని చెక్ చేసుకున్నామంటే మన ఎలా వెయిట్ వస్తుంది, ఎగ్జాక్ట్గా 30 kgs, అంతేగాని 40 to 30 అలా రాదు. ఇఫ్ యూ యాలోజిన్ చేసుకునేటప్పుడు నీ వెయిట్ ఎలా ఉంటుంది, 30 to 40 kgs ఉంటామని థింక్ చేస్తాం. అయితే ది పర్పస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ ఫిజిక్స్లో మెజర్మెంట్స్ యొక్క ఉపయోగం ఏంటంటే టు యాక్యురేట్ వాల్యూ, అవి ఖచ్చితమైన వాల్యూని ఇస్తుంది. ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ డాష్ మీన్స్ వెలాసిటీ. ఇనర్షియా ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి ఉండే ప్రాపర్టీ ఇనర్షియా. ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ టు రెసిస్ట్. ఒక ఆబ్జెక్ట్కి ఇనర్షియా అనే ప్రాపర్టీ ఉంటే టు రెసిస్ట్, ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంట, టు రెసిస్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ డాష్, అది రెసిస్ట్ చేస్తుంది అంటే టు అపోజ్, రెసిస్ట్ చేస్తుంది దేన్ని, చేంజ్ ఇన్ హిట్ స్టేట్ ఆఫ్ వెలాసిటీ. దాని యొక్క అంటే సపోజ్ నీకు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది, స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఆర్ స్టేట్ ఆఫ్ మూవింగ్లో ఉంది, ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ. ఆ వెలాసిటీ ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ వెలాసిటీ, అక్కడ ఉన్న వెలాసిటీ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏంటి, ఇనర్షియా ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి ఇనర్షియా అనే ప్రాపర్టీ ఉంటే టు రెసిస్ట్ ద చేంజ్ ఇట్ స్టేట్ ఆఫ్ వెలాసిటీ, దాని యొక్క వెలాసిటీని ఏం చేస్తుందని అంటే చేంజ్ చేస్తుందట. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఇనర్షియా అంటే ఏంటనంటే, సపోజ్ ఇఫ్ యూ ఆబ్జెక్ట్ ఇన్ రెస్ట్ పొజిషన్, ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది, అప్ టు ఎంతవరకు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఇఫ్ యూ గివ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ the object will move towards. If you give any external force, నువ్వు ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్తే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. అదర్వైజ్ నువ్వు ఫోర్స్ ఇవ్వలేదు అనుకో, అయితే రెస్ట్లో ఉండేది ఎందులో ఉంటుంది, రెస్ట్లోనే ఉంటుంది. ఇఫ్ యూ గివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏదైనా నువ్వు ఫోర్స్ ఇస్తేనే రెస్ట్లో ఉన్న బాడీ అనేది మూవ్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, ద బాడీ విల్ బీ ఇన్ రిమైనింగ్ రెస్ట్ పొజిషన్. యాజ్ వెల్ యాజ్ అలాంగ్ ది మూమెంట్, ఒక బాడీ అనేది మూవింగ్ పొజిషన్లో ఉంది, ఆ మూవింగ్ పొజిషన్లో ఉన్న బాడీకి నువ్వు కొంత ఎనర్జీతో స్టాప్ చేస్తేనే అది స్టాప్ అవుతుంది, లేదంటే అలాంగ్ విత్, అది ఎప్పుడు అలాంగ్ విత్ అంటే మూవింగ్ డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే రెస్ట్లో ఉన్న బాడీ మూవ్ అవ్వాలన్నా, మూమెంట్లో ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లోకి ఆపాలన్నా ఏం చేయాలి, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇవ్వాలి. ఈ టూ ప్రాపర్టీనే ఇనర్షియా ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే ఈ రెండు ప్రాపర్టీని ఇనర్షియా అని అంటాం. అదే ప్రాపర్టీ ఒక ఆబ్జెక్ట్కి ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అని అడిగాడు అంటే, యాక్చువల్గా ఇప్పుడు మూవ్ అవుతుంది బాడీ, ఈ మూవ్ అయ్యే బాడీకి ఇనర్షియా ఉంది అంటే ఏం జరుగుతుంది, ఇనర్షియా ఉంది అంటే ఇది స్టాప్ అవుతుంది. ఇది స్టాప్ అయినప్పుడు ఏం చేంజ్ అవుతుంది, ఇది కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఆ వెలాసిటీ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, అండ్ ఆబ్జెక్ట్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ డాష్ యాక్టింగ్ ఆన్ ఇట్. According to Newton's second law, Newton will introduce 3 laws. First, Newton first law. What will you explain? Newton first law ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసింది, when a body remains in rest, it will be in rest. ఒక బాడీ అనేది రెస్ట్లో ఉంటే అది రెస్ట్లోనే ఉంటుంది. ఏ బాడీ రిమైన్స్ ఇన్ మోషన్, ఇట్ విల్ బి ఇన్ మోషన్. అది మోషన్లో ఉంటే మోషన్లోనే ఉంటుంది. అంటే ఇది ఎప్పటి వరకు, అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయినంత వరకు రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మూమెంట్లో ఉండే బాడీ అనేది మూమెంట్లోనే అవుతుంది. అది న్యూటన్ ఫస్ట్ లా.
బాడీ రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినంత వరకు. మూమెంట్లో ఉన్న బాడీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినంత వరకు మూమెంట్లోనే ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్తే మూమెంట్ వస్తుంది, దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్తే మూమెంట్ అనేది ఆగుతుంది. అది న్యూటన్ ఫస్ట్ లా. అండ్ న్యూటన్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఏం చెప్పిందంట, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే ఏముంటుంది, వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైంతో, ఇప్పుడు v/t వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అవ్వడం ఏమంటాం, యాక్సలరేషన్ అంటాం. సో an object acceleration is directly proportional to net dash act on it. దాని మీద యాక్ట్ చేసే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా యాక్సలరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫోర్స్ ఎక్కువగా ఇచ్చాను, ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఫోర్స్ తక్కువగా ఇచ్చాను, ఆబ్జెక్ట్ స్లోగా మూవ్ అవుతుంది. అంటే దేని మీద బేస్ అయింది, ఫోర్స్ మీద. అందుకే ఆబ్జెక్ట్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. దాని మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ మీన్స్ టోటల్ ఫోర్స్ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ 9th, ది Heisenberg uncertainty principle state that it is impossible to know both position and dash. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అందరికీ తెలుసు. ఇది చాలా విధాలుగా అడుగుతాడు. ఎలా అంటే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ డిస్కవర్డ్ బై హూస్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని ఎవరు డిస్క్రైబ్ చేశారు, ఐసెన్బర్గ్ ఈజ్ అ సైంటిస్ట్ నేమ్. ఈజ్ ఇంట్రడ్యూస్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ స్టేట్ దట్, ఆ స్టేట్మెంట్ ఏం చెప్పిందంట, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో, మనం తెలుసుకోలేం. ఇంపాసిబుల్ అంటే ఏంటి, బోత్ పొజిషన్ అండ్ డాష్, పొజిషను ఇంకొకటి ఏదో ఒక క్వాంటిటీ ఆఫ్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని, నెక్స్ట్ అండ్ మూమెంటమ్ అనే క్వాంటిటీని ఇంపాసిబుల్ టు నో తెలుసుకోలేం విత్ యాబ్సల్యూట్ ప్రెసిషన్, అంటే యాబ్సల్యూట్ ఖచ్చితంగా, యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఒక బాడీ యొక్క పొజిషన్ని, మొమెంటమ్ని, ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని, మొమెంటమ్ని తెలుసుకోలేము అని చెప్పారు. ఎవరు, ఐసెన్బర్గ్ విల్ ఇంట్రడ్యూస్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. దట్ ప్రిన్సిపల్ స్టేట్ దట్, ఏం చెప్పిందంట ప్రిన్సిపల్, ఇంపాసిబుల్ టు నో, ఇంపాసిబుల్ తెలుసుకోవడం, ఇంపాసిబుల్ ఏంటి, బోత్ పొజిషన్ అండ్ మొమెంటమ్. ఒక పార్టికల్ ఉందంటే ఆ పార్టికల్ ఏ పొజిషన్లో ఉంది, దాని యొక్క మొమెంటం ఎంత అనేది తెలుసుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు, ఐసెన్బర్గ్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. మనం నెంబర్ ఆఫ్ వేవ్స్ మనకు తెలుసు, ఆ వేవ్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే ఈ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాను, ఎందుకనంటే ఇది మల్టిపుల్ చాయిస్లు ఇస్తారు. అయితే కింద ఇచ్చేటప్పుడు ఏమేమి ఇస్తారంటే, వన్ ఈజ్ ద సౌండ్ వేవ్, సెకండ్ వన్ ఈజ్ ద వాటర్ వేవ్, దెన్ రిమైనింగ్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇస్తారు, అండ్ దెన్ లైట్ వేవ్ అని ఇస్తారు. ఆన్సర్ ఇస్ ద లైట్ వేవ్. అయితే మీకు అందరికీ తెలుసు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో మనకి ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది టచ్ అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది దేనితో అంటే ఏ పార్టికల్ యొక్క మూమెంట్ని ఎక్కువగా ఇందులో చెప్పుకుంటామంటే లైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ రూపంలో దేనిపైనైనా ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు అది వేవ్ రూపంలో ఫామ్ అవుతుంది. ఆ వేవ్నే లైట్ వల్ల ఫామ్ అవుతుంది కాబట్టి లైట్ వేవ్గా చెప్పుకుంటాం. ఆ లైట్ వేవ్కి ఉన్నదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి చెప్పుకుంటాం. అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఏ వేవ్కి సంబంధించిందంటే లైట్ వేవ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఈ కింద ఇచ్చే దానిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఎప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ లైట్ వేవ్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్గా వీ విల్ కన్సిడర్. The uncertainty principle is the fundamental concept in which branch of physics. ఇప్పుడు రిలేటెడ్ టు ఆప్టిక్స్ గురించి మీరు చదువుకున్నారనుకో, ఆప్టిక్స్ టోటల్లీ బేస్డ్ ఆన్ లైట్. అండ్ యు ఆర్ స్టడీ విత్ థర్మోడైనమిక్స్ గురించి చదువుకున్నారనుకో, ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హీట్ అండ్ ఎనర్జీ. Heat is one type of energy. It will be transfer from one body to another body. How to transfer అన్న దాని గురించి ఉంటుంది. అలాగే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మీన్స్ ఆ పార్టికల్ యొక్క పొజిషన్, పార్టికల్ యొక్క మొమెంటం
ఈ టోటల్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈజ్, ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్? నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ ఇస్ దేర్, మీన్స్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ అనేవి ఉన్నాయి. అందులో ఉన్న మనకు అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఏ బ్రాంచ్కి చెందింది? అది పార్టికల్ గురించి చెప్తుంది. పార్టికల్ దేనికి సంబంధించింది? క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్లోనే క్వాంటమ్ డాట్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇందులోనే మ్యాటర్ గురించి చెప్పుకుంటాం. a matter is made up of a number of particles. So particles related to explain the uncertainty principle. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది పార్టికల్ గురించి చెప్తుంది. పార్టికల్ ఎందులో ఉంటుంది? క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్ గురించి చెప్పుకుంటాం. దెన్ ద నెక్స్ట్ బిట్, ది అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈజ్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ డాష్. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్లో. బట్ అది ఎలా కాంట్రవర్సీ కింద వస్తుంది అంటే కాంప్లమెంటారిటీ కింద వస్తుంది. అంటే కాంప్లమెంటారిటీ అని అంటే జనరల్గా క్వాంటమ్ మెకానిక్స్లో టోటల్ అబౌట్ ద పార్టికల్, హౌ టు మూవ్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పార్టికల్, హౌ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ద పార్టికల్, ది టోటల్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కాంప్లమెంటారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. దెన్ హూ ప్రపోజ్డ్ ద వెరీ పార్టికల్ యాజ్ ఏ అసోసియేటెడ్ వేవ్ లెంత్. ఇప్పుడు ఒక పార్టికల్ అనేది వేవ్ లెంత్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఒక పార్టికల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ లెంత్లో చెప్పొచ్చు, దానికి ఒక వేవ్ లెంత్ని డ్రా చేయొచ్చు అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే లూయిస్ డి బ్రోగ్లీ. ఆల్రెడీ డి బ్రోగ్లీ మీద ఒక డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈక్వేషన్ అని కూడా మనకుంది. లూయిస్ డి బ్రోగ్లీ whose proposed and particle, ఎవ్రీ పార్టికల్, మనం తీసుకున్న ప్రతి పార్టికల్కి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటుంది యాజ్ అసోసియేటెడ్ విత్ వేవ్ లెంత్. అంటే ఏంటంటే దెన్ ది పార్టికల్ విల్ బి మూవ్. ఒక పార్టికల్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక పార్టికల్ అనేది జస్ట్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్గా బిహేవ్ చేస్తుంది అండ్ వేవ్ అండ్ పార్టికల్. ఒక మనకి జనరల్గా తీసుకున్న ఒక వేవ్కి డ్యూయల్ నేచర్ అనేది ఉంటుంది. అదే అంటే వేవ్గా అది బిహేవ్ చేస్తుంది, ఒక పార్టికల్స్గా బిహేవ్ చేస్తుంది. అయితే ఎవ్రీ పార్టికల్ యాజ్ అసోసియేటెడ్ విత్ వేవ్ లెంత్. అది ఏంటంటే లూయిస్ డి బ్రోగ్లీ చెప్పాడు. అది మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. ఎందుకంటే డబుల్ స్లిట్ గుండా ఒక లైన్ కానీ పంపిస్తే ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ రూపంలో ఇది ఒక ఎలక్ట్రోడ్ని ఇక్కడ స్ట్రైక్ చేస్తుంది అని. అలా అంటే పార్టికల్కి అనేది వేవ్ లెంత్తో అసోసియేట్ అయి ఉంటుంది అని చెప్పిన వాడు ఎవరంటే లూయిస్ డి బ్రోగ్లీ. ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ హెవీ అటామిక్ న్యూక్లియై ఇంటూ స్మాల్ న్యూక్లియై. మనం ఒక అటామిక్ న్యూక్లియైని తీసుకున్నాం, ఇది ఒక పెద్ద అటామిక్ న్యూక్లియై. ది ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ మీన్స్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ ఏ స్మాల్ పార్ట్. స్ప్లిట్టింగ్ మీన్స్ ఏంటి? ఇది స్మాల్ పార్ట్గా డివైడ్ అవ్వడాన్ని స్ప్లిట్టింగ్ అంటాం. అయితే వాట్ ఈస్ ద నేమ్ ఫర్, పేరేంటి? ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ హెవీ న్యూక్లియై. హెవీ అంటే పెద్దగా ఉన్న న్యూక్లియై అనేది స్ప్లిట్టింగ్ ఇంటూ స్మాల్ న్యూక్లియై, చిన్న న్యూక్లియైగా స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటాము అంటే న్యూక్లియర్ ఫిజన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది దేనిపై ఫోకస్ చేసింది? యాక్చువల్లీ ఫస్ట్ 0th లా థర్మోడైనమిక్స్ అనేది మనకు ఉంది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేవి మనకు ఉన్నాయి. అయితే ఈ టోటల్ థర్మోడైనమిక్స్ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అని అంటే రిలేటెడ్ టు హీట్ గురించి. అందులో ఉన్న ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్పింది అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఒక ఐసోలేటెడ్ సిస్టంలో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి చెప్పింది. ఎనర్జీ ఆల్రెడీ తెలిసే, ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయ్. ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డిస్ట్రాయ్ చేయలేరు. బట్ ఇట్ విల్ బి ఇన్ ది డిఫరెంట్ ఫార్మ్స్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్. మనం డిఫరెంట్ ఫార్మ్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉపయోగించుకోవచ్చు ఉన్న ఎనర్జీని, కానీ దీన్ని క్రియేట్ చేయలేము అండ్ ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము. అయితే అందులో ఉన్న ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఒక సిస్టంలో ఎనర్జీ అనేది ఎలా కన్జర్వ్ అవుతుంది అన్న టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. విచ్ థియరిటికల్ హీట్ ఇంజన్ యాజ్ థియరిటికల్ నాట్ ప్రాక్టికల్, థియరిటికల్ హీట్ ఇంజన్ యాజ్ ద హైయెస్ట్ పాసిబుల్ ఎఫిషియన్సీ ఫర్ ద గివెన్ టెంపరేచర్ డిఫరెన్స్. ఇచ్చిన టెంపరేచర్ డిఫరెన్స్
పాసిబుల్ ఎఫిషియన్సీ, హై పాసిబుల్ ఎఫిషియన్సీ. టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అంటే ఏదో సంథింగ్ T1 ఎక్కడైతే T2 ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హై పాసిబుల్ ఎఫిషియన్సీ ఇస్తుందంటే ఒక ఇంజన్ థిరిటికల్గా. ఆ ఇంజన్ పేరేంటి అంటే కార్నాట్ ఇంజన్. కార్నాట్ ఇంజన్ ఏమిస్తుందంటే గివ్స్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దెన్ హై పాసిబుల్ ఎఫిషియన్సీని ఇచ్చే ఇంజన్. ఆ ఇంజన్ ఏ ఇంజను? థిరిటికల్ ఇంజన్. దాని పేరు ఏంటంటే కార్నాట్ ఇంజన్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel.